ఇలా తీన్ మార్ వార్తల్లో ఏం ముచ్చట్లున్నాయో చూద్దాం కానీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పట్నంలో వారిన వరదలు ఎన్నని చెప్పాలే జనం బాధలు. ఢిల్లీలో కలిసిన ఇద్దరు చంద్రులు తశ్వైతున్నాయి నీళ్ళ పంచాదులు. రీఛార్జ్ చేస్తేనే ఎలుగుతాయి బల్బులు, మస్తు తక్కువ వస్తాయట కరెంటు బిల్లులు. సురువైన నయీం సినిమా షూటింగ్. ఓ ఫిల్లా నువ్వు ఎడ్ల డాక్టర్ బిడ్డవేగారా, ఇగో నీకు అవులవు చెప్పుడు అవులైపోయి తిరుగుడు నాతోని గారు. ఫరూఫాలు ఎక్కువ పోయిన సరే ఫంక్షన్ హాల్లో లగ్గం చేసుకుందాం, ఆగుఫంటి గుడి చేసుకుందాం, అందులోనే ఉందాం. ఎట్లా వచ్చింది నాకు రారంట యాస్క నీకు. మన పక్క రాష్ట్రాలు తమిళనాడు కర్ణాటక నడుమ నీళ్ల మంటలు ఇంకా చల్లారలే, సర్కార్లే కూలిపోయే పరిస్థితి కనబడుతుంది. ఒకరిని చూస్తే ఇంకొకరు ఓరుస్తలేరు, బస్సులు అన్ని పొట్టు చేసుకుంటారు. పంచాయతీని ఇంత పెద్దగా చేసుకునే బదులు మన 2 తెలుగు రాష్ట్రాలను చూసి నేర్చుకుంటే కాదా? మనకు లేవా నీళ్ల పంచాయతీలు? మనం గట్లనే కొట్లాడుకుంటున్నామా? హైదరాబాద్ లో పంచాయతీ దేవకుంటే ఢిల్లీకి పోయి నడిమిట్లో ఒక పెద్ద మనిషిని కూర్చోబెట్టుకుని తస్వీ చేసుకుంటున్నాం. ఇది పద్ధతి అంటే? సెంటర్ నీళ్ల మంత్రి ఉమక్క ఇద్దరు చంద్రులకు షెరో గులాబీ పువ్విచ్చినంత ఈజీగా నీళ్ల పంచాయతీని సగం దెంపేసింది. కృష్ణా నది నీళ్లు వాడుకునే కాడ తెలుగు రాష్ట్రాల నడుమ పంచాయతీ పుట్టింది. తెలంగాణోళ్ళు కొత్త ప్రాజెక్టులు కట్టుకుంటా పోతే కింది బాచుకున్న మా సంగతేంది అని చంద్రాల సారు జర్రంతా మోగం మార్చిండు. హైదరాబాద్ లో పంచాయత్ తస్విగాలే, నడిమిట్లో ఒక పెద్ద మనిషి ఉంటేనే మంచిగుంటదని ఢిల్లీకి పోయి సెంటర్ నీళ్ల మంత్రి తన కూసున్నారు. మేం గిన్ని లీటర్ల నీళ్లు వాడుకుంటున్నాం, మీరు గిన్ని వాడుకోవచ్చు, అట్లా కాదు ఇట్లయితే బాగుంటదని ముచ్చట పెట్టిండ్రు. మొత్తం 5 ముచ్చట్ల మీద చర్చ పెడితే 3 ముచ్చట్ల కాడ శృతి కలిసింది. కడమ రెండింటిని కూడా ఓకే చేసుకుంటందుకు మల్లోపారి కూసుందాం అనుకున్నారట ఇద్దరు ముఖ్యమంత్రులు. షాన్ వద్దులకు ఇద్దరు కలుసుకునుడుతోని లీడర్లంతా పుల్లు ఖుషి అయిండ్రు. ఇంకేదన్నా పంచాయతీలు ఉంటే కూడా ఇట్లనే కూర్చొని మాట్లాడుకుంటే మంచిగుంటది అని అనుకుంటుండ్రు 2 రాష్ట్రాల జనం కూడా. అబ్బర్ బెండ్రే, హైదరాబాద్ లో గింతటి వరదలు నేనైతే ఎన్నడూ చూడలే. రాత్రి వండుకునేటప్పుడే చిన్న చినుకులు పడ్డాయి. ఇక అర్ధమరాత్రి వరకు ఆన సప్పుడు జోరైంది, గట్టిగానే పడుతున్నట్టుంది అనుకున్నాం. ఆ సప్పుడుకి సక్కగా నిద్ర కూడా పట్టలే. ఎగిలి వారంగానే జర్రంతా గర్వించినట్టు అనిపించింది. అమ్మయ్య రాత్రిపూటనే ఆనవడి మస్తు తిప్పలు తప్పించింది అని అనుకున్నా. కానీ తలుపులు తీసి చూస్తే ఏముంది, ఇంటి ముంగట పెద్ద వాగు పారుతుంది, నడుం లోతు నీళ్లు. అట్లా పోయి ఓ పాల ప్యాకెట్ తెచ్చుకుందామని నీళ్ళు కాలే. ఇక నిజాంపేట కాన్నైతే పబ్లిక్కి చిన్నగా తిప్పలు కాలే. అయినా మనం షెర్లకు పోయి బిల్డింగులు కట్టుకుంటే అప్పుడప్పుడు చుట్టం సూపు లెక్క షెర్లు మన ఇళ్ళకి వస్తున్నాయి. రాత్రి అనకు హైదరాబాద్ అద్దుకున్నాననుకో రాదుర్రి, ఏం వరదలవి. నిజాంపేట నీళ్ళ తేలింది, అల్వాల్ చెరువు అలిగెళ్ళింది, హుస్సేన్ సాగర్ మత్తడి దుంకింది. ఇక చూడుర్రి జనం తిప్పలు ఎట్లున్నాయో. నిజాంపేట చెరువుకు గండివాడి 100 బిల్డింగ్ల సెల్లార్లకు నీళ్ళు వచ్చినాయి. అపార్ట్మెంట్లకు వెళ్ళి అడుగు బయట పెట్టే వశంగాలే. ఆగాగో బాగు వంగినట్టే ఎట్లా వంగుతున్నాయో. ఇంత వరదను ఎట్లాగ పడతారు? అంత ఆగమాగం జగన్నాథం. ఇగో గీళ్ళు ఇల్లిడిచిపెట్టి చుట్టాల తానికి పోతున్నట్టున్నారు. పాపం పొయ్యి ముట్టించింది లేదు, ముద్ద నోట్లకి పోయింది లేదు. ఇంత మునుగుతామేమో అని చిన్నగా వణకలే జనం. ఇంకింత గండి పడకుండా సిమెంట్ బస్తాలేసి బందవస్తు చేసిర్రు. ఇక అల్వాల్ పెద్ద చెరువుకు గండి పడ్డది. నీళ్ళన్నీ ఇళ్ళ కురకొచ్చే వరకు జనం అంతా అయల్పాయలైండ్రు. బిందెలు బకెట్లతోని ఎట్లా ఎత్తిపోస్తున్నారో చూడుర్రి. ఎంతకన్నా ఎత్తిపోస్తే పోవాలే గిన్నె నీళ్లు. ఎవ్వరు కూర బువ్వలు ఉండవశంగాలే. సర్కారోళ్ళు బయటోళ్ళు వండకచ్చి పెడితే దొరికిందే మా భాగ్యం అనుకొని కండ్లకు అద్దుకొని తిన్నారు. ఇక రోడ్ల మీద నడుంలోతు నీళ్లు, అడుగు తీసి అడుగేయరానంత వరద. అగో గీ పిల్లగాన్ని చూడుర్రి, వరదలనే సైకిల్ దొక్కుకుంటా పోతున్నాడు. ఆయనతో అయితే కార్లు గీర్లు 7 కాడికి మునిగిపోయినాయి. ఇక హుస్సేన్ సాగరము నిండు కుండ లెక్క ఎట్లున్నదో చూడుర్రి. ఒక్క పారే వరద నీళ్ళు అన్ని అచ్చి చేరే వరకు ఆ ట్రోకు గండి పెట్టి కిందికి ఇడిచిపెట్టిండ్రు. ఉతార్లు ఇండ్లున్నోళ్ళు వణికిపోతున్నారు అనుకోరాదుర్రి. షెర్లకి ఇంకిన్ని నీళ్ళు వస్తే ఏంది పరిస్థితి అని. కానీ ఎన్టీఆర్ గార్డెన్ కాడ పెద్ద ముప్పే తప్పిందుల్లా. ఆగో ఒక్క పారే రోడ్డు మీద ఎంత పొక్కబడ్డదో చూడుర్రి. ఆ టైం కాడేదన్న బండి ఉంటేనా అట్లనే మింగేసు.
పట్నంలా ఏ గల్లీని చూసినా గిదే పరిస్థితి. మోరీలు బొయ్యమని మొంగుతున్నాయి, రోడ్లు షెర్లైనాయి. ఇక బండ్ల మీద తిరిగేటోళ్ళ తిప్పలు చిన్నగా లేవు, దెబ్బకు సలిజరం పట్టుకోవచ్చు. ఓ దిక్కు మున్సిపాలిటీ వాళ్ళు, ఇంకో దిక్కు పోలీసు వాళ్ళు బాగానే దండలాడినరు. ఏడాపతున్నదంటే ఆడికురికి జనం మంచి చెడ్డలు అరుచుకున్నారు. ఇసోంటి ఆపతి కాలంలో అందరం ఒక్కటై నిలబడాలి. పక్కోళ్ళకి ఏదన్నా తిప్పలైతే పోయి అరుచుకునుడు మన బాధ్యత అని మరవకుండ్రి. మొన్న కాశ్మీర్లా 18 మంది జవాన్లు చచ్చిపోయినరు. దేశం కోసం పానాలు ఇచ్చిండ్రని ఒక రోజంతా హడావిడి చేసినాం. ఇయ్యాలనేమో అందరు మర్చిపోయినరు. ఎవరి పనులల్లో బిజీగా అయినాం. కానీ ఒకడు ఉన్నాడు, ఆని దందా మీద మన్నువాడా 40 రోజుల సంది నా నోరుతోని దాని గురించి తెప్పించుకుంటూనే ఉన్నాడు. ఏం ఉద్దరకం చేసినావురా నయంగా? సచ్చి కూడా దయ్యమయ్యి జనాన్ని నిడిచిపెడతలేవు కదా. ఏ మంత్రగాడు గీ దయ్యాన్ని మాయం చేస్తాడో ఏమో పొండ్రి. నయింగాన్ కేసులా రోజుకో లీకు బయటకు వస్తాంది. పోలీసులు, లీడర్లు, యాక్టర్లు, డాక్టర్లు మస్తు మందికి మనోడు జాన్ జబ్బా అంటురు గాని అలా పేర్లు అయితే బయటికి చెప్తలేరు. గట్లనే ఎవరన్నా మైకుల ముంగటికి వచ్చినా నయంతో నాకు సంబంధమే లేదు అనుడు తప్పితే ఇంకో మాటనే చెప్పరు. 40 రోజుల సంది నడుస్తున్న నయింగాన్ కేసును ఒక్క రోజుల ఖతం చేసే ఐడియా ఓటిచ్చిండు కామ్రేడ్ నారాయణన్న. 96 నుంచి ఇప్పటి దాకా ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రుల్ని, రాష్ట్ర హోమ్ మినిస్టర్ని, రాష్ట్ర డీజీపీలని 4 టెస్ట్ పెట్టండి, 4 టెస్టులుగా నిరూపించకపోతే నేను ఇక్కడ ఇండియా పార్కాన్ని ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతాను. అప్పుడు మొత్తం బయటకు వస్తాయి అంటుండు కామ్రేడ్ నారాయణ సారు. అయినా నువ్వు చెప్పాలనుకున్నది చెప్పాలి గాని గంత పెద్ద పెద్ద మాటలంటే ఎట్లన్నా పంచ్ డైలాగ్ లెవెల్ చెప్పాలి. హీరోలంటే ఎట్లుంటారు? కథ గురించి తోకా మూతి ఏది తెలియకున్నా 2 హీరోయిన్లు ఉండాలి. ఒకటి కాదు 2 ఐటమ్ సాంగ్లు ఉంటే ఇంకా మంచిది. ఇక మరి విలన్ బొంబాయిడైతేనే బెటర్. సినిమా హిట్ అయినా ఫట్ అయినా ఇస్తాన్న పైకం ముందుగానే ఇవ్వాలి. అట్టర్ ఫ్లాప్ అయ్యే సినిమాకు కూడా అదిరిపోయే ఆడియో ఫంక్షన్లు చేయాలి, పబ్లిసిటీ అదిరిపోవాలి. సినిమాకు పైకం ఖర్చు పెట్టినోడు సిప్ప పట్టుకునే పరిస్థితి వచ్చినా కోట్లు కొల్లగొట్టింది, బాక్స్ ఆఫీస్ బద్దలైంది అని ప్రచారం చేయాలి. ఇదే ఇప్పుడు నడుస్తుంది. కానీ ఒక హీరో ఉన్నాడు, ఇవేముండే ఆయనకు. అందుకే కావచ్చు జనం హీరో అని ముద్దుగా పిలుచుకుంటారు ఆయనను. మన నారాయణ మూర్తన్నకు అక్కినేని నాగేశ్వరరావు అవార్డు వచ్చింది. ఇక మీటింగ్ ఎట్లా జరిగిందో చూడుర్రి. నాకు సన్మానం వద్దు, దండం పెడతాను. చిన్న చిన్న గారెండు మంది పెడతారు, దండం పెడతా. అయ్యో గంతగానం బతిలాడుతుండ్రు వద్దన కన్నా. గంతే ఇక కూసో. అబ్బరకొండో అన్నకు సరిపోయేంత దండేసిండ్రు. ఆడికే అయిపోలేదన్నా శాల్వ కప్పుతుండ్రు. ముందే అనుకున్నట్టున్నారు, ఎర్రన్నకు ఎర్ర శాల్వ అనేది తెచ్చిండ్రు. అన్నకు తుపాకీ ఇయాలే గాని గీ పలకలు ఏం చేసుకుంటాడు? హమాలి రుమాలు చుట్టుకునే అన్నకు కిరీటం. అబ్బా సూపర్ ఉన్నావన్నా. ఇక ఆయన అభిమాన నటుడు నాగేశ్వరరావు లెక్క యాక్టింగ్ చేస్తే ఎట్లుంటదో చూడుర్రి. నేను విన్నా బంజారా హిల్స్ నుంచి రవీంద్ర భారతి నడుచుకుంటా వస్తే నాగేశ్వరరావు పని అయిపోయింది. అట్టారు అదే నారాయణమూర్తి జుబ్లీ హిల్స్ రవీంద్ర భారతికి బెంజ్ కార్లో వస్తే తలకెక్కింది అంటారు. సాలన్నా ఇక ఒరిజినల్ క్యారెక్టర్ మస్తుంటదే నీకు. సినిమా యాక్టర్లు వచ్చి సన్మానం చేసిన మీటింగ్ లా ఇగో గిట్ల దండోరయేసుడైతే ఇంకెవ్వలతోని కాదు. మీ గన్నా 10 కోట్లు ఆస్తుంటే మీ అబ్బాయి మర్నాడు హీరో, మీ గన్నా 100 కోట్లు ఉంటే మర్నాడు మీ అబ్బాయి ఇంటర్నేషనల్ హీరో. అవ్వన్నా మోకం వాస్తు బాగలేనోడు కూడా పైసా పతారతోని హీరోలు అవుతుండ్రు. కానీ ఇవాళ ఏ పేదవారికైనా అవకాశం ఉందా? లేదు. ఏ పేదవాడిని ఇవాళ హీరో అవుతున్నారా? లేదు. ఆ తల్లి, ఆ పేదవాడు ఎవరైతే ఉన్నారో అన్న కూడా దృష్టిలో పెట్టుకుని అది కూడా మీరు హీరో వేషాలు ఇవ్వండి, వాళ్ళని ఎంకరేజ్ చేయండి. అబ్బా నువ్వు నిజంగా పీపుల్ స్టార్ అన్నా. పేద పోరగాండ్లను కూడా హీరోగా చెయ్యాలి అన్నందుకు ఎర్రెర్ర వందనాలన్నా. ఈ దేశంలో ఉన్న డబ్బున్న వాళ్ళందరూ, వాళ్ళ పిల్లలందరూ కలెక్టర్లు, డాక్టర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు అవుతుంటే పేదవాళ్ళ పిల్లలందరూ కూడా గన్మెన్లు, పోలీసు వాళ్ళు, అటెండర్లు, ప్యూన్లు. సినిమాలు సన్మానం చేసిన మీటింగ్ లో కూడా పేదోళ్ళ గురించి మాట్లాడినావంటే నువ్వు సూపర్ అన్నా. అన్నా ఆఖర్లా ఒక్క పాటతోని నీ పర్ఫార్మెన్స్ చూపించిపోయే. ప్రేక్షకులు కోరుకున్నారు పాట. ఊరు మనదిరా, ఈ వాడ మనదిరా, పల్లె మనదిరా, ప్రతి పనికి మనోరా, సుత్తి మనది, కత్తి మనది,
పరుగు మనది, పార మనదే. సుత్తి మనది, కత్తి మనది, పరుగు మనది, పార మనదే. బండి మనదిరా, బండెడ్లు మనదిరా, బండి మనదిరా, బండెడ్లు మనదిరా. నడుమ నడుమ దొరయేందిరో, అది పీకుడేందిరో, కౌనురే పుష్క దుర్ముకారే. ఆనకు రోడ్ల మీద పెద్ద పెద్ద గుంతలు పడి ఆగమాగముంది. మా వాడు చూసుకోకుంటే ఎడ తిరుగుతున్నాడో ఏమో. తమ్మి, ఓ తమ్మి. తమ్మి తమ్మి అనుడే కానీ తమ్మునికి ఏం చేస్తులేరా? నువ్వు ఎటు తోలితే అటు పోవాలనా? నేను ఎత్తుల ఫ్యాన్లు చూసుకుంటా, నీ సౌరానికి కొబ్బరి నూనె పెట్టుకుంటా, ఇట్లనే ఉండాలనా ఎప్పటికి? నయ్యోతా ఏ ఆ ఏసమేంద్ర బాబు, బుడ్డర్ ఖాన్ లెక్కనున్నావు వచ్చావు. ఏం సంగతి సాఫిట్రే? కోట్ వేసుకుంటే బుడ్డర్ ఖాన్ అంటావు, లోడా సంగ్ వేసుకుంటే బిత్తి రోడ్ అంటావు. ఏం వేసుకోకుండా తిరగాలనా? ఏంది నీ సంగతి? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? లేనిదొకటి ముంగడేసుకున్నావు. నేను ఇడేమన్నా ఫెండవీస్కి ఫిడ్కలు కొడుతున్నా అనుకుంటున్నావా? దార్కార్ దమ్కి దేరే చెల్లియాసే. అబ్బా, నువ్వు దార్కార్ కథలు పడితే నేను ఊకుంటానారా? అరే రమేష్, జీప్ దిగినరా. ఏంటిది? డీజిల్ ట్యాంకులో కొట్టమంటే టైలర్ కొట్టినాడు. ఎవర్రా దేర్ది మాగాడు? నువ్వు గిట్లనే కథలు పడ్డావంటే తీన్మార్లకి తీసేసి ఊరికి తోలుతా, అప్పుడు తెలుస్తుంది నీకు. ఏంటిది? నన్ను తీసేస్తావు? ఇదేమన్నా జాతాలతో కొన్న తుఫాకి అనుకుంటున్నావా? పావుదాకా 5 గోళీలు ఉన్న ఇండ్లా. ఏం బ్రో, నన్నే బెదిరించేటంతటోనమైనవా నువ్వు? బెర్రిచ్చుడు గారు, కిడ్నాప్ చేస్తా, ఊళ్ళ కట్ట కింద తూముల దాస్తా, అప్పుడు తీన్మార యాంకర్ ఏడుకోయిందంట అని దేవులు ఆడతారు. నన్ను నన్ను కిడ్నాప్ చేస్తావారా? బాజాఫ్తా చేస్తా. నువ్వు కట్టమైస మక్కానన్న మొక్కో, ఎల్ల మక్కాడ కోడి పుంజన్న కోసుకో. రే, నువ్వు బెదిరించడేంద్రా? మేకప్ ఫోటో డబ్బా మాయం చేయనీకి 2 నిమిషాలు చాలు నాకు. దువ్వెన ఫన్లీర కొడితే సింఫిరెంటికలతో తిరగాలి. ఏమనుకుంటున్నావు? ఏం పుట్టిందిరా నీకు? నీ బోడనెత్తోడా, ఏం మాట్లాడుతున్నావు అసలు? వార్తలు తక్కువ అయినాయి, అడ్వర్టైజులు ఎక్కువైనాయి. పిల్లి కుత్క సాఫ్ చేస్తా. ఏమనుకుంటున్నావు ఏమో? ఎందుకురా గట్లా మాట్లాడుతున్నావు? ఆ పక్క రాష్ట్రం అమరావతి కాడ నయ్యం మీద సినిమా తీస్తుండ్రు. మంత్రి సార్ క్రాఫ్ట్ కూడా కొట్టిండు. అందులో నన్నే వీరోగా పెట్టమాను. నీ కథలు పాడుగాను. ఇంతసేపు పువ్వులు పట్టించింది దాని కారా? నీకేమొచ్చురా యాక్షన్ అయినా? ఏంటిది? నాకు యాస్కెనింగ్ రారా? నా సినిమాలో హీరోయిన్ కి డైలాగ్ ఎట్లా కొడుతున్నా చూడు. ఓ ఫిల్లా, నువ్వు ఎడ్ల డాట్కర్ బిడ్డవే గారా? కాలేజ్ అయిపోయింది గారా? ఇగో నీకు అవులవు చెప్పుడు, అవులైపోయి తిరుగుడు నాతోని గారు. నాకు అంత టైం కూడా లేదు. 10 రూపాయలు ఎక్కువ పోయిన సరే ఫంక్షన్ హాల్లో లగ్గం చేసుకుందాం. ఆగుఫంటి గుడి చేసుకుందాం, అందులోనే ఉందాం. ఎట్లా వచ్చింది? నాకు రారంట యాస్కెనింగ్. ఒరే, అది కాదు తమ్మి, వాళ్ళేదో సినిమాలు తీసుకుంటారు, నీకెందుకు రగ్గవన్నీ? సత్తి ద బ్రేకింగ్ స్టార్ అన్న పెద్ద మ్యూజిక్ వేసుకో ఇప్పుడు. సూపర్ స్టార్, మెగా స్టార్, లిటిల్ స్టార్, యంగ్ స్టార్ ఇవన్నీ అనంగిన్నా కానీ బ్రేకింగ్ స్టార్ ఏంద్రా కొత్తగా? నేను బ్రేక్ అయిపోయినాక వస్తా కదా అక్క, అందుకే బ్రేకింగ్ స్టార్ అంటాను వెతుకున్నా. తెలుగు సినిమాలో ఒక్క బ్రేక్ రావాలి, బెర్రుకుంటారు హీరోలు అందరూ. సత్తి, సినిమాలు తీయాలంటే ఉత్తగానే అవుతుందారా? కోట్ల రూపాయలు కావాలి. ఎక్కడికెళ్ళి తెస్తా అనుకుంటున్నావు అవన్నీ? ఏంటిది? పైసలా? ఒక్క నిమిషం ఆగు. ఏమే జంగిరెడ్డి, నీ బియ్యం అమ్ముకుంటే ఏమొస్తా తౌడు? నా పేరు మీద సినిమాది కోట్ల రూపాయలు వస్తాయి. నేను బొంద పెట్ట కదరా, సినిమాలు లేవు, పాలు లేవు, నడు సక్క చెప్ తినవు చేయవు. హలో అన్నా, పైసలు ఇవ్వకపోతే నేనేం చేస్తానా? నరం కటింగ్ చేస్తా. ఏంటిది? ఫోన్ నెంబర్ ఎవరిచ్చినారు? 10 నెంబర్లు ఉన్నాయి, చేతికి ఏదొస్తే అది వచ్చినా తలిగింది. ఇది పోలిస్తావు నా అన్న? సార్ 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 నీకు దండం పెడతా సార్. సార్ అరే సార్, నేను 5 నిమిషాలు వెళ్ళిపోతా సార్. ఏదో తెలియక వచ్చిన సార్, మా అక్క దగ్గర ఉంటా సార్. మాట్లాడండి సార్. సార్ సార్ అయ్యో, ఇప్పటిదాకా పెద్ద దార్కార్ లెక్క బిల్డప్ ఇచ్చినావు కదరా, మరి ఇప్పుడైంది బుగులు అవుతుంది నీకు? ఏంటిది? బుగులు వాడుతున్నా నేను? ఒక్క నిమిషం ఆగు. నీ ఫోన్లోకి వెళ్ళే కమిషనర్ సార్కు, డీజీపీ సార్కు ఫోన్ చేసి బెదిరించి పైసలు అడుగుతా. ఏంటిది అంటే మా అక్కనే ఫోన్ చేసి అడుగుమన్నా సార్ అంట, అప్పుడు ఎరకైతుంది నీకు. అమ్మో నాయన, అద్దురా బాబు వద్దు. రామ్ గోపాల్ వర్మ సార్ సినిమా తీసేటప్పుడు నిన్నే పెట్టుకోమని నేను చెప్తా కానీ ఆ పంచయకురా నాయన. సినిమా అయిపోయిందిగా, ఫెయిల్ పడతా, వెళ్ళిపో. అబ్బా, మా నాన్నకు ఫోన్ చేయక మస్తు రోజులు.
హలో నాయన మంచిగున్నావా? నేను మంచిగున్నా. అమ్మ ఎట్లుంది? మంచిగుందా? మంచిగున్నా. అంత నిమ్మలమే కదా? సరే. తమ్ముడు కాలేజీకి పోతుండా? ఆవు నేనా? దసరాకి వేస్తా. ఏందేంది వినబడతలే? హలో హలో అర్రే పైసలు అయిపోయినట్టున్నాయి. లైన్ కట్ అయింది. నిన్ననేసిన పైసలు అప్పుడే అయిపోవట్టే. ముందుగానే పైసలు వేసుకుంటే అయిపోతాయని ఏది మాట్లాడాలో గదే మాట్లాడి పెట్టేస్తాం. ఈ నడుమ డిష్ టీవీలకు కూడా ముందుగానే పైకం కడితే రీఛార్జ్ చేస్తుండ్రు. అది అయిపోగానే మళ్ళా చేపించుకోవాలి. సేమ్ ఇట్లనే ఇంకో సౌలత్ చేస్తుండ్రు గా రాష్ట్రంలో. మణిపూర్ రాష్ట్రంలో బుగ్ ఎలగాలన్నా, ఫ్యాన్ తిరగాలన్నా, టీవీ నడవాలన్నా ముందుగాల పైసలు కట్టి రీఛార్జ్ చేసుకుంటేనే కరెంట్ వస్తుంది. ఎంత పైకం కట్టినరో అంత కరెంటు కాలంగానే ఫోన్కి మెసేజ్ వస్తుంది. మళ్ళా పోయి పైకం కట్టి కొత్త కరెంటు కారెట్ వేయించుకోవాలి. సేమ్ సెల్ ఫోన్ లెక్కనే అనుకో రాదుండ్రి. రీఛార్జ్ చేసుకోకుంటే ఇంట్లోకి కరెంటు రాదు. మంచిగున్నది కదా కరెంటు వాళ్ళ ఉపాయం. నెలంతా బగ్గ కరెంటు కాల్చి బిల్లులు కట్టమంటే లొల్లులు పెడుతుండ్రట. వైర్లు తీసేస్తే దొంగతనంగా కొంకులు తలిగించుకుంటున్నారట. ఇట్లా అయితే లాభం లేదని కరెంటు బిల్లుల కారెట్ పథకం పెట్టిండ్రు. ఇప్పుడు అడ్డగోలుగా కరెంటు కాలుస్తలేరట. బిల్లుల కోసం ఇండ్ల చుట్టూ తిరుగుడు కూడా తప్పిందట. ఏమో మరి మణిపూర్ లెక్కనే మన తాన కూడా రేపు కరెంటు కారెట్ల పథకం పెడతారేమో మరి చూడాలి. పట్నంలో వారిన వరదలు ఎన్నని చెప్పాలే జనం బాధలు. ఢిల్లీలో కలిసిన ఇద్దరు చంద్రులు తశ్వైతున్నాయి నీళ్ళ పంచాదులు. రీఛార్జ్ చేస్తేనే ఎలుగుతాయి బల్బులు. మస్తు తక్కువ వస్తాయట కరెంటు బిల్లులు. సురువైన నయీం సినిమా షూటింగ్. ఓ పిల్ల నువ్వు ఎడ్ల డాక్టర్ బిడ్డవేగారా? ఇగో నీకు ఆవులవు చెప్పుడు అవులైపోయి తిరుగుడు నాతోని గారు. ఫరూఫాలు ఎక్కువ పోయిన సరే ఫంక్షన్ హాల్లో లగ్గం చేసుకుందాం. ఆగుఫంటి గుడి చేసుకుందాం, అందులోనే ఉందాం. ఎట్లా వచ్చింది? నాకు రారంట యాస్క నీకు. ఇవి మన ముచ్చట్లు. నమస్తే.